వెల్కమ్ టు SSM బేసిక్ టీచింగ్ ఛానల్. సో చాలా రోజులు అయ్యింది వీడియోస్ చేసి. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు వీడియోస్ చేయట్లేదు, మా పిల్లలకు మీ బేసిక్స్ చాలా యూజ్ అవుతున్నాయి అనేసి. సో కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయినా సారీ. బట్ ఈరోజు ఏంటంటే చాలామంది నాకు పెట్టిన కామెంట్ ఏంటంటే, హ్యాండ్ రైటింగ్ది మీరు బాగా చేశారు ఇంగ్లీష్లో, దాని తగ్గట్టు మా పిల్లలకి బాగా ప్రాక్టీస్ చేయించాము. సో మాకు కావాల్సింది హిందీ కూడా. ఇప్పుడు మా ఒక మదర్ నాకు మెసేజ్ చేశారు, వాట్సాప్ మెసేజ్ ఏంటంటే, నెక్స్ట్ మా అబ్బాయి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడు, తనకి హిందీ హ్యాండ్ రైటింగ్ నేను ప్రాక్టీస్ చేయిస్తున్నాను. సో తొందరగా క్విక్గా నేర్చుకోవాలి అంటే ఇలాగ కొంచెం చెప్పండి అనేసి మదర్ రిక్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు దానిపైనే ఫస్ట్ క్లాస్కి వెళ్ళే పిల్లలకు హిందీ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హిందీలో రావాల్సింది ఏంటంటే వర్ణమాల. వర్ణమాల అంటే ఆలు. ఆ ఆలు అనేది కరెక్ట్గా లైన్ వైజ్గా నీట్గా రాస్తే నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు కదా, వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే వర్డ్స్ ఉంటాయి. సో వర్డ్స్ అనేది కరెక్ట్గా రాస్తారు. ఫస్ట్ మనకి హిందీలో లైన్స్, బుక్లో లైన్స్ ఇలా ఉంటాయి. ఎలా ఉంటాయి? బ్రాడ్గా ఉంటాయి. ఇంగ్లీష్ బుక్లో ఉన్నట్టు ఉండవన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనం ఇలాంటి బుక్ ఇంట్లో ఒకటి హిందీ బుక్ 100 పేజెస్ బుక్ హిందీ బుక్ తెచ్చి ఇంట్లో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ప్రాక్టీస్ చేయించాలి. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఏంటంటే ఆ రాయమంటే ఎలా రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాము, డైరెక్ట్గా బుక్ ఇచ్చి రాయమంటే ఇలా రాస్తారు. మనం ఇంత చెప్పినా ఇలా రాస్తారు, ఇలా రాస్తారు. కానీ ఇది రాంగ్ అండి, ఇలా రాయకూడదు. ఇలా రాస్తే వాళ్ళకి మార్క్స్ రావు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వదు, డర్టీగా వస్తుంది. సో ప్రెజెంటేషన్ అనేది బాగుండాలి ఎప్పుడు రాసినా కానీ. ఫస్ట్ వాళ్ళకి రావాల్సింది వర్ణమాల. వర్ణమాలతోనే వర్డ్స్ ఉంటాయి కాబట్టి వర్ణమాల అంటే అటు అమ్మ, అవి ఎలా రాయాలి చూపిస్తాను. ఆ ఈ ఇది ఎవ్వరికి రాదని పిల్లలకు రు. నెక్స్ట్ ఏ ఐ ఓ ఆవ్ ఆహా. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఆటు అమ్మన వరకు వర్ణమాల. ఇలా హిందీ బుక్లోనే ప్రాక్టీస్ చేయించాలి. వేరే ఏ బుక్లో ప్రాక్టీస్ చేయించినా మళ్ళీ వాళ్ళకి స్కూల్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే హిందీ బుక్ బ్రాడ్ రూల్ బుక్, బ్రాడ్ లైన్స్ ఉన్న బుక్ ఇస్తారు కాబట్టి రాయడం వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళకి వర్ణమాల స్టార్ట్ అవుతుంది అనేసి ఒక మదర్ నాకు రిక్వెస్ట్ పెట్టడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఏంటంటే ఇలా లైన్కి టచ్ చేసి, లైన్కి ఏ వర్డ్ రాసినా మనం ఇంగ్లీష్లో ఇక్కడ కింద టచ్ చేస్తాం కాబట్టి అట్లాగే హిందీలో పైన టచ్ చేయాలి. పైన టచ్ చేసి రాస్తే ఏంటంటే వర్డ్స్ అనేది నీట్గా ఉంటాయి. హిందీలో ఏ లెటర్ అయినా కానీ డౌన్ లైన్ టచ్ చేయకూడదు, పైన లైనే టచ్ చేయాలి. సో ఈ విధంగా ఆల్ అనేది 1 లెటర్ రాసి లైన్ వైజ్గా పైన ఆన్ పెట్టి లైన్ వైజ్గా ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటే వాళ్ళకి చక్కగా అలవాటు అయిపోతుంది, చక్కగా రాస్తారు. ఓకేనా అండి? ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ణమాల ప్రాక్టీస్ చేయించండి. ఎలా లైన్ వైజ్గా రాయాలంటే ఫర్ సపోజ్ ఇది బుక్ అనుకోండి, ఇక్కడ పైన మీరు ఆ అని పెట్టండి. పెట్టిన తర్వాత లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్లో అలాగే వన్ లైన్ లీవ్ చేయాలి. పైన రాసిన తర్వాత ఇంకొక నెక్స్ట్ లైన్ రాస్తే క్లమ్జీ అయిపోయి హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండదు. సో ఏంటంటే ఒక లైన్ లీవ్ చేసి పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా పెన్సిల్ని హోల్డ్ చేసే విధానం కూడా నేను మీకు వీడియోలో చూపించాను. ఆ విధంగా పట్టుకొని పిల్లలకు చెప్పి, సో ఏంటంటే మన లైన్ లీవ్ చేసి ఎక్కడైనా ఫస్ట్ హిందీ రాసేటప్పుడు పైన లైన్ టచ్ చేయాలి. పైన లైన్ టచ్ చేసి రాస్తే ప్రాపర్ హ్యాండ్ రైటింగ్ అనే వస్తుంది. లైన్ వైజ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 లెటర్ అనేది మీ అబ్బాయికి ప్రాక్టీస్ చేయించండి. డెఫినెట్గా ఈ 1 మంత్లో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు కొద్ది గొప్ప ప్రాక్టీస్ అనేది, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్?